అంటే అతను పెద్ద కుటుంబాన్ని దగ్గర తీశాడు. ఆ పెద్ద కుటుంబం అతను చనిపోయినప్పటి నుంచి డివిజనల్ పాలిటిక్స్ నడపడం బిగిన్ చేసింది వివేకానంద రెడ్డి, షర్మిల. వాస్తవమే అది. అక్కడ మనకు అవగాహన ఉన్నంత వరకు, ఎందుకంటే మనం అప్పుడే తెలుసు కాబట్టి పెద్ద కుటుంబాన్ని డివిజన్ పాలిటిక్స్ బిగిన్ చేసింది వీళ్ళు. వీళ్ళు ఏమంటారు, రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గరికి రానిలేదు కదా అంటాడు. అసలు పార్టీని నడిపిందే వాళ్ళు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పార్టీ నడుపుతుండేవాళ్ళు. వీళ్ళు పోటీకి ఎన్నికలకు దిగిపోయాక గెలిపించేదంతా వాళ్లే కదా, జిల్లా అంతా వాళ్ళ గ్రిప్ లోకి తీసుకొచ్చింది వాళ్లే కదా. కాబట్టి వాళ్ళు అడిగారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే ఇచ్చేవాడేమో అతను కూడా నెక్స్ట్ ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వలేదా, వైవి సుబ్బారెడ్డికి ఇవ్వలేదా, వీళ్ళందరికీ ఇవ్వలేదా, వివేకానంద రెడ్డికి ఇవ్వలేదా, అంతమందికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వను అంటాడా? అప్పటికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన చనిపోయే ముందు ఏమున్నదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇతను అడిగారు, ఇతను ఇచ్చాడు. వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఈ అమ్మాయిని అంటే పెళ్ళయి ఇన్నేళ్ళు అయిపోయింది కదా, వాళ్ళ పిల్లలు పెళ్లిడికి వచ్చేసారు కదా జగన్ పిల్లలు. ఇక్కడ గొడవ ఏంటి, వాళ్ళ పిల్లలు పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లగానే చూస్తున్నారు భారతిని. ఇవంటుంది కదా ఆడపిల్ల కాదు నేను ఏడపిల్లనే అని. భారతిని ఆడపిల్లగానే చూస్తోంది ఆడపడుచు. ఇక్కడ చూసి ఈ చిన్నమాంగారు వివేకానంద రెడ్డి ఈయన కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ మనిషిగానే చూస్తున్నాడు భారతిని. ఇక్కడ